అయ్యా నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. పాడదాం. నీవే లేకుండా నే ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నే ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నే ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారూ నన్ను తప్పుపట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారూ నన్ను తప్పుపట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. అవునయ్యా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నే ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నే ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా బ్రతికేశానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా,
ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా యేసయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. అందుకే ప్రభువా నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నే ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నే ఉండాలేనయ్యా, తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఆమేన్. నీవే లేకుండా అవునయ్యా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. యేసయ్యా నీ స్తోత్రమయ్యా. స్తోత్రం ప్రభా, నీకు వందనాలు ప్రభా. అవునయ్యా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ మేము ఉండాలని ఆశపడుతూ ఉన్నాను నాయన. మిమ్మల్ని ఆరాధించాలని ఆశపడుతున్నాం ప్రభా, నేను ఘనపరచాలని ఆశపడుతున్నావయ్యా. దేవానికి స్తోత్రమయ్యా. ఎందుకంటే నీ సన్నిధిలో ఉంటే సంపూర్ణ సంతోషం, సమాధానం అయ్యా, మా కుటుంబాల్లో మా జీవితాలు ఎల్లప్పుడూ నెమ్మది ఇవన్నీ ఉంటాయని ప్రభా. అయ్యా మేము ఎంతో ఆశపడుతూ ఉన్నామయ్యా. అయ్యా పరిశుద్ధుల మీ సన్నిధిలోనైనా సంపూర్ణ సంతోషం ఉంటుంది నాయన. యేసయ్యా నీ సన్నిధిలో ప్రభా నాయన, అయ్యా మీ దర్శనాలు ప్రభా, మీ సన్నిధిలో ప్రభా తండ్రి నాయన ప్రార్థించుకునే అవకాశం ప్రభా. దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటారని దావీదు చెప్పినట్టుగా నాయన నీ మందిరంలో ప్రభా ఉన్నవారు అలాగ ఉంటారని అయ్యా మేము నమ్ముచున్నాం ప్రభా. దేవానికి స్తోత్రమయ్యా. స్తోత్రం ప్రభా, నీకు వందనాలు. యా ఈమె జీవించినంత కాలం బ్రతుకాలం అంతా కూడా ప్రభా నీ సన్నిధిలో ఈ విధంగానే ఉండాలని ఆశపడుతున్నాం ప్రభా అని ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. వనజాజ్ పాస్టర్ ప్రార్థన చేస్తుండే అందరూ ప్రార్థన లేకి వాయిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 పరిశుద్ధుడా కృపామయుడా ప్రేమగలనికి స్తోత్రం. బంగారు పాదమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము నాయన. అయా పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నవాడా స్తోత్రాలయ్యా. ఆరాధనలో మాకు తోడుగా ఉన్నవాడా స్తోత్రాలు తండ్రి. అయా రాత్రి కాల సమయంలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలంతో నింపండి అయా. నీ దాసుని నోటిని బోరగా వాడుకొని కూడి వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. అయ్యా మీరు మాట్లాడితే మా జీవితాలు మార్చబడతాయి కదా తండ్రి. అటు అగ్ని లాంటి వాక్కు మేము వినుచున్నప్పుడు భయం కలిగి ఉండులాగన సహాయం దయచేయండి. ఆ కరెంటుని యంత్ర శబ్దాలన్నీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. కుడి కాదు నుంచి అంతవరకు మీరే ఉండి క్రమముగాను మర్యాదగాను జరిగించండి. ఇంకను రానయ్యున్న బిడ్డలను నిశ్చితమైతే మని పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. అందరం కూర్చుందామండి. అందరం కూర్చుందాం. కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. దేవానికి స్తోత్రమయ్యా, వందనాలు ప్రభా. ఈరోజు మా అందరితో మీరు మాట్లాడిన ప్రభా అని ప్రార్థన పూర్వకంగా మనందరం కూడా దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానం చేసుకుందాం. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. అందరం నిదానంగా కూర్చుందాం, నెమ్మదిగా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలాగే చేరవచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామాలు అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. మంచిది. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మనం ప్రతిరోజు కూడా ధ్యానం చేసుకుని యెహోషువ గ్రంథం మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో యెహోషువ పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. రాత్రికాలం కూడా కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకున్నాం. గిబియోనీయులు అనేవారు అన్యజనుల గురించి మాట్లాడుకున్నాం. ఈ అన్యజనులు ఎలాగైతే దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు వాళ్ళని ఎలా కాపాడాడో, ఆయనతో నిబంధన చేసుకున్న వారిని, ఆయన ఆశ్రయించిన వారిని
దేవుడు కాపాడేవాడిగా, రక్షించేవాడిగా, ఆపద నుంచి విడిపించేవాడిగా ఉన్నాడని రాత్రికాలం దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఈరోజు అక్కడ నుంచి మనం చూస్తూ వచ్చినట్టయితే 11వ అధ్యాయం కానీ, 12వ అధ్యాయం కానీ, 13 అధ్యాయాలు ఈ విధంగా మనం చూస్తూ వస్తే అక్కడి నుంచి ఇజ్రాయేల్ ప్రజలు యెహోషువ సారథ్యంలో వాళ్ళు చిన్న చిన్న పట్టణాలు, దేశాలను జయించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇవన్నీ మనం చదువుకుంటూ పోతే అలాగా వాళ్ళు జయించుకుంటూ దేశాలను జయించుకుంటూ, పట్టణాలను జయించుకుంటూ ముందు కొనసాగుతూ ఉంటారు. అలా అంత చెప్పుకోవాల్సినంత మనకు అవసరం కాదు గానీ, అయితే మనం గమనించినట్టయితే ఒక్కసారిగా 10వ అధ్యాయం నుంచి మనము 13వ అధ్యాయానికి మనం వద్దాం. 13వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 33వ వచనం చదువుదాం. లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యం పంచిపెట్టలేదు. ఏలయనగా ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. అందరూ దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యెహోషువ అనే నాయకుడిగా ఉండి ఇజ్రాయెల్ ప్రజలు నడిపించుకుంటూ పోతున్నప్పుడు ఆయన కొన్ని దేశాలను జయించుకుంటూ అలా వెళ్ళిన తర్వాత, జయించటం దాదాపు పూర్తయిన తర్వాత ఇక యెహోషువ వాళ్ళకి స్వాస్థ్యాలు పంచిపెడుతూ ఉంటాడు. ఇదిగో మీ ఈ రూబేను గోత్రం వారికి ఇది, గాదు గోత్రం వారికి ఇది, దాను గోత్రం వారికి ఇది అని, షిమ్యోను గోత్రానికి ఇది, అది ఎఫ్రాయిముకి ఇది, ఈ విధంగా మనష్య గోత్రం కానీ ఈ గోత్రానికి ఈ స్థలము, ఈ గోత్రానికి ఈ స్థలం తీసుకోండి మీరు అని, ఈ స్థలంలో మీరు స్వాధీనం చేసుకొని మీ గోత్రం వారు ఇక్కడ ఉండని స్వాస్థ్యాలు పంచిపెడుతూ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళు స్వాస్థ్యాలు పంచిపెడుతూ ఉన్నాడు. అలా పంచిపెడుతూ ఉన్న సమయంలో ఇక్కడ గమనించేట్టు మనం చదువుకున్న ఈ 13వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏంటంటే, లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యం పంచిపెట్టలేదంట. మోషే చెప్పాడు ముందుగానే, యెహోషువకి చెప్తాడు. అప్పుడు ఏం చెప్పాడంటే, మోషే ఏం చెప్పాడంటే, లేవి గోత్రానికి ఏ స్వాస్థ్యం ఉండదు. ఎందుకంటే ఇజ్రాయేలు దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లుగా ఆయనే వారికి స్వాస్థ్యం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే అన్ని గోత్రాలకి స్వాస్థ్యాలు ఇచ్చాడు, కానీ లేవి గోత్రానికి మాత్రం స్వాస్థ్యం ఇవ్వలేదు. మీకు మీకు ఈ ప్రదేశంలో ఉండండి, ఈ స్థలంలో ఉండండి అని వారికి ఏమాత్రం స్థలం ఇవ్వలేదు దేవుడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేనే వారికి స్వాస్థ్యాన్ని అంటున్నాడు. అంటే నేనే, దేవుడే ఒక స్వాస్థ్యం ఉన్నప్పుడు ఇంకా భూమి మీద స్వాస్థ్యం ఇచ్చినా ఉపయోగం లేదు. అంటే మిగిలిన వాళ్ళందరికీ భూమి ఇచ్చాడు. అర్థం చేసుకుంటే భూమి కొంతకాలం ఉంటుంది, అది ఎక్కడి నుంచి అంతరించిపోయిన తర్వాత అక్కడ సమయంలో భూమి అంతరించింది, కానీ దేవుడు అంతరించిపోయేవాడు కాదు. అందుకే అంటున్నాడు, లేవీలను ప్రేమించి లేవీనికి నేనే స్వాస్థ్యం, అంతరించిపోయేవాడిని కాదు, నేను ఎల్లప్పుడూ ఉండేవాడిని, కాబట్టి నేనే వాళ్ళకి స్వాస్థ్యంగాను. మిగిలిన అందరికి భూమిని ఇచ్చి వాళ్ళకు ఇవ్వలేదు. ఎందుకు అంత ప్రేమించాడు లేవీ గోత్రాన్ని అంటే, లేవీ గోత్రికులు దేవుని పక్షముగా వాళ్ళు నిలబడ్డారు. ఒక రోజున అందరూ కూడా విగ్రహారాధికులుగా మారిపోయి, అందరూ కూడా దూడలను చేసుకున్నట్టు దాన్ని పూజిస్తూ, దానికి డ్యాన్సులు వేస్తూ, త్రాగుతూ ఇష్టానుసారంగా తిరుగుతున్న సమయంలో లేవీ గోత్రం వాళ్ళు వచ్చి మోషే అడిగినప్పుడు, దేవుని తరపున దేవుని పక్షముగా యుద్ధం చేస్తారు, ఎవరు వస్తారు ఇప్పుడు అండి దేవుని అంటే, అందరూ ప్రజలందరూ పక్క ఉన్నారు, కానీ లేవి గోత్రం మాత్రమే మోషే దగ్గరికి వచ్చి యెహోవా పక్షంగా నిలబడతారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకు దేవుడు లేవి గోత్రాన్ని ప్రేమించాడు. ఆ మాట మనం చూస్తే నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట మనం చదువుకుందాం. 32వ అధ్యాయంలో 25వ వచనం చదువుకుందాం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను. వారి విరోధుల్లో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాళెం యొక్క ద్వారము నిలిచి, యెహోవా పక్షం ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతను వారిని చూసి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుము కట్టుకొని పాళెములో ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలనని
ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని నువ్వు దేవుని స్తోత్రించండిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మోషే కొండ మీద నుంచి దిగి వచ్చాడు. దేవుని దగ్గర నుంచి ఉపవాస ప్రార్థనలో 40 రోజులు 40 పగలు 40 రాత్రులు దేవుని దగ్గర ఉండి మోషే దిగి వస్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే, కింద ఉన్న ప్రజలందరూ చేస్తుంది ఏమిటాయి అంటే, వాళ్ళు విగ్రహాలను చేసుకొని త్రాగుతూ తిరుగుతూ ఇష్టానుసారంగా తిరుగుతూ దేవుని దుఃఖపెట్టే విధంగా విగ్రహారాధికులుగా మారిపోయారు. మారిపోయినప్పుడు మోషేకి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి కిందకు వచ్చిన తర్వాత అందరూ అక్కడ ఉన్నప్పుడు ఆ పాళెం ఏమైతే సమాజం ఉంటే సర్వ సమాజం వాళ్ళు ఎంతమంది దాదాపు 20 లక్షల మంది పైన ప్రజలు ఉంటారు. అంత పెద్ద సమాజం దగ్గరకు వచ్చి మోసే యెహోవా పక్షంగా ఉన్న వారు ఎవరో నా యొద్దకు రండి, పక్కకు రండి అన్నప్పుడు లేవీలు మాత్రమే ఆ మోషే పక్కకు వచ్చారు. దేవుని తరపున మేము ఉంటాం, దేవుని తరపున మేము యుద్ధం చేస్తాం, దేవుని తరపున మేము ఉంటాం అని, మాకు దేవుడు కావాలి, ఇదంతా మిగిలిన మాకు ఏం అవసరం లేదని వాళ్ళు మాత్రమే పక్కకు వచ్చారు. పక్కకు వచ్చిన తర్వాత మోషే అంటున్నాడు, మీ కత్తి నడుము కట్టుకోండి. ఎవరైతే ఈ విధంగా చేశారో మీ బంధువులను చూడొద్దు, రక్త సంబంధులను చూడొద్దు, ఇవి మా బంధువులే, మా చెల్లికాళ్ళే, మా సహోదరులే అని చూడొద్దు మీరు. వాళ్ళు విగ్రహారాధికులు మారిపోయారు కాబట్టి వాళ్ళకి మీకు ఎలాంటి సంబంధం లేదు ఇకన. కాబట్టి అలాంటి వారందరినీ లేకుండా చేయని సమాజంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చి నడుము కత్తి కట్టుకొని అలాంటి వారందరినీ కూడా ఆ విగ్రహాలను చేసిన వారందరూ కూడా దాదాపు చంపేస్తారు. అంతే 3000 మంది అప్పుడు ఉంటారన్నమాట. 3000 మంది కూలిపోతారు, చనిపోతారు. అంటే లేవీలు ధైర్యం చేశారు. లేవీలు కత్తి ధరించి యుద్ధానికైనా దేవుని తరపున యుద్ధం చేయడానికైనా సిద్ధపడ్డారు. అంటే వాళ్ళు ప్రాణాలు పోవటానికైనా పర్వాలేదు, మా ప్రాణం పోయినా పర్లేదు, దేవుని కోసం మేము బ్రతుకుతాం. ఒకవేళ అప్పుడు వీళ్ళు యుద్ధం చేసినప్పుడు ఎదుటి వాళ్ళు ఏమన్నా చూస్తూ ఉంటారా? అలాగే మౌనం చంపయ్యా అని వాళ్ళు ఉంటారా? లేదు, వాళ్ళు తిరగబడతారు, వాళ్ళు ఏదో ఒకటి చేయని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా విగ్రహాలు మారిపోయారు కాబట్టి వాళ్ళు తిరగబడుతూ ఉంటారు. కానీ వీళ్ళు ప్రాణం తెగించి లేవీయులు దేవుడు మాకు కావాలి, దేవుని పక్షంగా మేము ఉంటామని ప్రాణాలు లెక్క చేయకుండా దేవుని కోసం వాళ్ళు ముందుకెళ్ళినప్పుడు, అందుకే అంటున్నాడు, దేవుడు అంతగా వాళ్ళు ఎందుకు ప్రేమించాడంటే, వీళ్ళు నా తరపున యుద్ధం చేశారు, నా పక్షంగా ఉన్నవారు కాబట్టి నేనే వాళ్ళకి స్వాస్థ్యంగా ఉంటాను. ఈ భూమి మీద స్వాస్థ్యం అవసరం లేదు వాళ్ళకి. నేనే దేవుడిని, నేనే స్వాస్థ్యంగా ఉంటే ఇంకేది అవసరం లేదు వాళ్ళకని ఆయనే స్వాస్థ్యంగా ఉంటాడు. అందుకే మోషే అంటున్నాడు, లేవీయులకి దేవుడే స్వాస్థ్యం కాబట్టి ఇంకా ఈ భూమి మీద ఏది అవసరం లేదని మోషే అంటున్నాడు. దేవుడు ఈరోజు మన ఇందుకు మాట్లాడుతున్నాడంటే, మనము కూడా ఎల దేవుడు ఎలాంటి వారిని ఆయన స్వాస్థ్యంగా ఎన్నుకుంటాడు అని గమనించినట్టయితే, ఎలాంటి వారిని ఆయన స్వాస్థ్యంగా ఉండటానికి, ఆయన బిడ్డలుగా ఉండటానికి ఎన్నుకున్నాడంటే, ఆయన తరపున ఉండేవారిగా ఉండి, ఆయన కోసం ప్రాణం ఇచ్చేవారిగా ఉండేవారిని, ఆయన కోసం యుద్ధం చేసేవారిని, నా దేవుడు నాకు కావాలి, ఇంకా నాకు ఎవరు అవసరం లేదు అన్నట్టుగా అలాగా అన్ని త్యజించి దేవుని కోసం పోరాడేవారిని దేవుడు అక్కడ ఏమంటాడంటే, వీళ్ళు నా బిడ్డలు, నా ప్రజలు, నా పక్షంగా ఉన్నారు, నేనే వాళ్ళకి స్వాస్థ్యంగా ఉంటాను అని దేవుడు మాట్లాడతాడు. ఈరోజు మనము కూడా ఆయన పక్షంగా ఉండాలంటే, ఆయన తరపున మనం యుద్ధం ఆడాలంటే, మనము కూడా మన కత్తి నడుముకు ధరించుకున్నట్టుగా వాళ్ళు ఎలా ధరించుకున్నారో, అలాగే మనం ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. లోకంతో కాంప్రమైజ్ అవ్వకూడదు. వీళ్ళు లోకంతో కాంప్రమైజ్ అయిపోయి అందరూ కలిసి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఈ లేవీయులు వాళ్ళతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, వాళ్ళతో ఎక్కడ కలిసిపోకుండా, వాళ్ళని ఈ బంధువులా ఇంకెవరా అని కానీ చూడలేదు కానీ అందరినీ దూరం చేసేశారు. అందరినీ త్యజించేశారు, అందరిని విడిచిపెట్టేశారు. రోజు మనం కూడా దేవుని పక్షంగా ఉండాలంటే బంధు ప్రీతి మనం చూడకూడదు, స్నేహితులను చూడకూడదు, బంధువులు లేకపోతే అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలు, అయ్యో వీళ్ళు విగ్రహారాధులు ఉన్నారు కదా, నేను కూడా పోవాలి కదా, నేను పోకపోతే మా బంధువులు కదా, లేదా మా చెల్లెలు కదా, మా తమ్ముడు కదా, వాళ్ళు విగ్రహారాధన చేసి నేను కూడా పోయి దాంట్లో చెయ్యాలి అని అనుకుంటే నువ్వు దేవుని బిడ్డగా ఉండవు. నువ్వు దేవుని పక్షంగా యుద్ధం చేసిన వారు మనుషులుగా ఉండరు. మీరు వాళ్ళు ఎలాగో ఇజ్రాయెల్ ప్రజలు చనిపోయారో వాళ్ళతో పాటు నువ్వు సమానంగా ఉన్నావు. ఎందుకంటే దేవుని పక్షంగా మనం ఉన్నట్టయితే ఈ లోక సంబంధించిన అన్ని కూడా త్యజించాలి మనం. అందుకే అంటాడు యేసుప్రభు అంటాడు, చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా, నన్ను వెంబడించి వారు తమ్మును తాము ఉపేక్షించుకోవాలి, ఉపేక్షించుకొని తన సిలువును ఎత్తుకొని నన్ను వెంబడించాలంటాడు. అంటే మన సిలువును మనం ఎత్తుకొని మనం దేవుని వెంబడించే వారిగా ఉండాలి. ఇంకా మనకి ఏ ఆలోచన రాకూడదు. ఇకన కుటుంబం ఉండాలి, బిడ్డలు ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ దేవుడి వైపు మన దృష్టి మొట్టమొదటిగా దేవుని వైపే ఉంచాలి. అందుకే దేవుని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ చాలాసార్లు మనం చెప్పుకున్నాం మాటలు. ఏం మాట్లాడతారంటే 7వ అధ్యాయం మనం చూసామంటైతే కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూసామంటైతే ఒక మాట మనం చదువుకుందాం. మొదటి పత్రిక 7వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట, అంటే ఈ లోక సంబంధించిన బంధువులను కానీ వాటన్నిటి కానీ
మనం లెక్క చేయకూడదు అని దేవుడు మాట్లాడుతూ, ఏ దాని మీద మన దృష్టి ఉంచకూడదు. 29వ వచనంలో, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడివారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకం అనేది గతించిపోతుంది కాబట్టి మీరు దేని మీద కూడా మనస్సు ఉంచకూడదు. నువ్వేదో కొంటున్నావా? కొంటావు. కానీ అది నాది కాదన్నట్టుగా ఉండు. ఇంకేదైనా సంపాదించుకుంటున్నావా? సంపాదించుకుంటావు. కుటుంబం ఉందా? ఉంది. అది నాది కాదన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే రేపు మనం ఇప్పుడు వెళ్తామో, రేపు వెళ్తామో మనకు తెలీదు. లేదా మన కుటుంబస్తులు ఎప్పుడు వెళ్తారో, ఎప్పుడు వెళ్తారో తెలీదు మనకి. కాబట్టి మనది కాదన్నట్టుగా ఉండాలి. మనది అంతగా అమితంగా లోకాన్ని ప్రేమించి, అమితంగా కుటుంబాన్ని ప్రేమించావంటే, ఒక్కసారి దేవుడు ఏమైనా తీసుకుని ఉంటే ఎవరిని నన్ను గాని మనల్ని ఎవరినైనా తీసుకున్నారంటే, ఆ ప్రేమ ఈ లోకాన్ని ప్రేమించిన ప్రేమ వల్ల మనము ఎంతగానో దుఃఖపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటది. కాబట్టి అలాంటి దుఃఖము అలాంటిది లేకుండా ఉండాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకం అనేది ఒక నటన కాబట్టి, ఈ నటించే లోకం ఎప్పుడైనా పోయిద్దది. నటన అది కాబట్టి ఎప్పుడైనా అంతరించిపోయిద్ది. అంతరించిపోయే లోకం వైపు, అంతరించిపోయే వాటిని, లేకపోతే మనుషులు కావచ్చు, లేకపోతే వస్తువులు కావచ్చు, కొన్నది కావచ్చు, మన కుటుంబంలో ఏమైతే మనం కలిగి ఉన్నామో ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకసారి పోతాయి కాబట్టి దాని మీద మనం మనస్సు ఉంచకూడదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, లేవీల గురించి అంటున్నాడు మోషే అంటున్నాడు, మీ కత్తి నడుము కట్టుకొని మీరు ఈ బంధువులను చూడొద్దు, ఎవరిని చూడొద్దు, విగ్రహారాధికులు వాళ్ళతో మీకు సంబంధం లేదు, వాళ్ళని దూరం చేసుకో అని చెప్పి మోషే మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకుని ఏ దేవుని చెందుకు వచ్చి మనము ఇప్పుడు మాట్లాడి వెళ్ళిపోవడం కాదు, కానీ మనము అన్యజనులతో కొంచెం దూరంగా ఉండాలి. అన్యాచారాలు చేసేవారు దూరంగా ఉండాలి. మనం ప్రత్యేకమైన ప్రజలుగా ఉండాలి. అందుకే ఎజ్రా రాసిన గ్రంథంలో, ఎజ్రా గ్రంథంలో 9వ అధ్యాయం అంటారు, 10వ అధ్యాయం అంటారు. అక్కడ మనం చదివినట్టయితే అక్కడ ఒక మాట, మొదట్లో మనం 2 మాటలు ఉంటాయి. అక్కడ ఏమంటే, అక్కడ ఎజ్రా తోటి కొంతమంది మనుషులు వచ్చి, పెద్దలు వచ్చి అంటారు, అయ్యా మనందరూ కూడా ప్రత్యేకంగా ఉండవలసిన వారు మనం. దేవుడు మనం ప్రత్యేకంగా ఉండవలసిన వారు మనము, పరిశుద్ధమైన ప్రజలు మనము. అలాంటి ప్రజలైన మన వాళ్ళు పోయి విగ్రహారాధికులతో, అన్యాచారం చేసే వారితో వాళ్ళు సంబంధం కలిగి, సహవాసం కలిగి ఉన్నారని ఎప్పుడైతే చెబుతారో, ఎజ్రా అని ఆయన జుట్టు పీక్కొని, బట్టలు చింపుకొని దేవుని దగ్గర కూర్చొని ఉపవాసం ఉండి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు, మారు మనసు ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చిన తర్వాత దేవుని బిడ్డలు మనం. ఇంకా అన్యాచారాలతో, సాంప్రదాయాలతో, ఈ లోక సంబంధించిన వాటితో మనకు సంబంధం ఉండకూడదు. మొఖమాటానికి పోతే, ఇప్పుడు మొఖమాటానికి మనం పిలిచారు ఎవరన్నా, మొఖమాటానికి మనం వెళ్ళామనుకో మనం కూడా దాంట్లో పాలు పొందిన వారికి అయిపోతాం. కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా ఏమాత్రం అంగీకరించబడం మనం. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం విడిచిపెట్టామంటే ఖచ్చితంగా మనం అగ్నిగుండంలో పడిపోతాం మనం. కాబట్టి ఈ మాట అన్నీ కూడా మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకొని, ఎవరైనా కానీ, నీ ఇంట్లో వాళ్ళ, నీ బంధువులా, లేదా తమ్ముడా, అన్న, ఎవరైనా కానీ, అలా ఎవరిని కూడా మనము విగ్రహారం చేద్దాం రండి, లేకపోతే ఇలా వెళ్దాం రండి, దేవునికి ఇష్టం లేని దానికి పిలిచినట్టయితే ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకే బంధువులైనా దూరం చేసుకోవచ్చు, కానీ దేవుడిని దూరం చేసుకోకూడదు. ఎందుకంటే బంధువులు ఇప్పుడు ఉంటారు, రేపు ఉంటారు. మన దగ్గర ఏదైనా ఉంటే వస్తారు, లేదా రారు, లేదా దూరం అయిపోతూ ఉంటారు, లేదా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంటుంది. కానీ దేవుడు నిత్యం ఉండే దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడే, మనల్ని కన్న దేవుడు ఆయన, మనల్ని ఆయన రక్తంతో కొన్న దేవుడు ఆయన. అలాంటి దేవుడు విడిచిపెట్టకూడదు. ఆయన కోసం మనం ఎంతగానో ప్రాణం అర్పించాల్సిన అవసరం ఉంటుంది. గమనించండి, చూసామంటే ఏలియా కూడా ఒక మాట అంటాడు. రాజుల మొదటి గ్రంథంలో మనం చూసామంటైతే, మొదటి గ్రంథంలో 19వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు. యెహోవాకు ఆయన ప్రత్యక్షమై, ఏలియా ఇక్కడ నువ్వేమి చేయుచున్నావని అడగగా, అతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి, నీ బలిపీఠం పడగొట్టి, నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపత్యకు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషం గలవాడినై నేనొక్కడిన మాత్రం మిగిలి ఉండగా. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా అంటున్నాడు ఏలియా ప్రవక్త. అంటున్నాడు, అయ్యా దేవుడు వచ్చి ఏలియా ప్రవక్తను పిలుస్తున్నాడు. ఆయన గుహలో దాక్కున్నాడు ఏలియా ప్రవక్త. ఎందుకు ఇలా ఉన్నాడు, ఏం చేస్తున్నావు ఏలియా ఇక్కడ నువ్వు అంటే, అయ్యా నీ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నిన్ను వ్యతిరేకించి నీకు దూరం అయిపోయారు, నీ నిబంధన తిరస్కరించారు. అలాంటి వారు అందరూ దూరం అయిపోయినా కానీ నేను మాత్రం ఒక్కడిని రోషం కలిగిన వాడిగా, నీ కోసం ప్రాణం పెట్టేవాడిగా ఉన్నాను నేను అంటాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
నీకోసం నేను కూడా ప్రాణమైన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా అన్నట్టుగా రోషం కలిగిన భక్తి నేను చేస్తున్నానయ్యా. అందరూ భయపడ్డారు, అందరూ పారిపోయారు, అందరూ చాలామంది చనిపోయారు. ఇశ్రాయేలు ప్రజలేమో అసలు ఏమాత్రం నీ ఆజ్ఞ పాటించకుండా పూర్తిగా తిరిగిపోయారు వాళ్ళు. కాబట్టి నేను ఒక్కడిని మాత్రం రోషం కలిగిన వాడు నీ కోసం బ్రతికున్నాను అంటాడు. చూడండి అసలు దేవుని దగ్గర ఎంత మంచి మాట ఇక్కడ ఆయన మాట్లాడుతుంటారంటే, ఒక్కడనే రోషం కలిగిన వాడిగా నేను ఒక్కడనే మిగిలినయ్యా, యెహోవా కొరకు నేను ఒక్కడనే మిగిలినాను. అంటే ఎంతగా ఆయన దేవుని కోసము ఆ దేవుని కోసం ఆయన ముందు కొనసాగాడో, దేవుని కోసం దేవుడు అంటే ఎంత ఆశపడ్డాడో, ఎంత ఇష్టపడ్డాడో. అందుకే ఏలియా ప్రవక్తని దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఈ లోకానుసారంగా చనిపోలేదు ఆయన. ఏలియా ప్రవక్తని ఆయన బ్రతికుండగానే దేవుడు ఆయన తీసుకెళ్ళాడు. బ్రతికుండగానే అగ్ని రథాలు వచ్చినాయి, పెనుగాల నుంచి తీసుకుపోయి అగ్ని రథంలో గుండా తీసుకెళ్ళి ఆయన్ని శరీరంతోనే తీసుకెళ్ళాడు ఆయన. ఆయన చనిపోయి కింద భూమి మీద చనిపోయి వెళ్ళలేదు. ఎందుకంటే దేవుడే దేవుడు ఆయన్ని ఒక స్వాస్థ్యంగా చేసుకున్నాడు. దేవుడే నాకు స్వాస్థ్యము, దేవుడే నాకు అని ఏలియా ప్రవక్త ఎందుకంటే ఆయన కొరకు రోషం కలిగిన వాడుగా బతికాడు. ఆయన కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అందరు చనిపోతున్నారు, రోషం కలిగిన వాడుగా బ్రతికున్నాడు నేను అని ఏలియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మనం కూడా రోషం కలిగిన భక్తి చేయకూడదు. ఇలాంటి భక్తి చేయకూడదు, రోషం కలిగిన భక్తి చేయాలి. రోషం కలిగిన భక్తి మనం చేయాలి. చేసిన కాదు కొద్ది భక్తి అని, కొద్ది రోజులైనా బ్రతికిన కొద్ది రోజులైనా కానీ రోషం కలిగిన భక్తి లేకుండా మనం చేస్తే, నామకార్థ భక్తి చేస్తే ఏమాత్రం మనం అంగీకరించబడం దేవుని దగ్గర, ఏమాత్రం అంగీకరించబడం మనం. కాబట్టి మనం చేసే భక్తి రోషం కలిగిన భక్తి చేయాలి. అందుకే అంటాడు తిమోతి రాసిన పత్రికలు అంటాడు, మాట అంటాడు, 2వ పత్రిక అనుకుంటాను, అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, భక్తి చేస్తారు, పైకి భక్తి గల వాళ్ళే ఉంటారు కానీ దాని శక్తిని వాళ్ళు ఆశ్రయించరు అని అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతుంటాడు. వాళ్ళు పైకి భక్తి గల వారిగానే ఉంటారు. మొదటి పత్రిక అనుకుంటా, చూడండి ఒకసారి. మొదటి పత్రికలోని 2వ పత్రిక చూడమ్మా. 2వ పత్రిక ఉంటుంది, చూడండి ఒకసారి. పైకి భక్తి కలిగిన వారు ఉంటే 3వ అధ్యాయం 5వ వచనంలో, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు, అట్టి వారికి విముఖుడు అయి ఉండని తిమోతితో పౌలు మాట్లాడతాడు. అంటే వాళ్ళు చూస్తానికి పైకి భక్తి గల వారి వలె ఉంటారంట, కానీ వాళ్ళు దాని శక్తి ఏమిటో, ఆ భక్తిలో ఉన్న శక్తి వాళ్ళు ఉండదంట. నామకార్థ భక్తి, నామకార్థ ప్రార్థన, నామకార్థ క్రైస్తవులుగా వాళ్ళు ఉంటారంట. అలాంటి వారితో సంబంధం కలిగి ఉండొద్దని తిమోతితో పౌలు మాట్లాడుతున్నాడు. మనము కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కూడా అదే. నామకార్థంగా ఉన్న వారితో కలిసి ఉండకూడదు. నామకార్థ భక్తితో ఉన్నవారు కలిసి ఉంటే మనం కూడా నామకార్థంగా మారిపోతాం. వాళ్ళు కూడా ఏమంటారంటే, నామకార్థంగా ఉన్నవారు ఏమి కాదులే, ఏమి కాదు, అది చేద్దాం, ఇది చేద్దాం, ఏం కాదు అంటే మనం కూడా ఉండంగా వాళ్ళతో కలిసి ఉన్నాం కాబట్టి మనం కూడా అలాంటి ఆలోచన వచ్చి మనం కూడా ఆ నామకార్థ భక్తి క్రైస్తవులుగా అయిపోతాం. చాలామంది అలా మారిపోతున్నాను, నేను గమనిస్తున్నాను చాలామందిని. అలాగే చాలామంది మారిపోతూ ఉన్నారు, నామకార్థ క్రైస్తవులుగా మారిపోతున్నారు, అన్ని ఆచారాలు కలిసిపోతున్నారు. ఎవరి చోట్ల మనుషులు చూడకపోయినా, దేవుని సేవకులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు లెక్క రాయబడిద్ది అక్కడ, తీర్పు దినాన్ని దేవుడు కూర్చుంటాడు. మనం చెప్పాను నేను, ఆ రోజున అన్నీ బయటకు వస్తాయి. మనం ఏం చేసాం అన్నీ బయట పెడతాడు దేవుడు. ఏంది ప్రభా నేను ఎప్పుడు చేశానంటే, చూడు నువ్వు చేసావు అని చెప్పి అన్నీ చూపిస్తాడు. ఆ రోజున మనం చాలా ఎంత బాధపడినా ఉపయోగం ఏమి లేదు. 2 రెక్కలు తీసుకొని ఈడ్చుకొని పోయి లోపల ఇసిరి అగ్నిగుండంలో పడేస్తాడు దేవదూతలు వచ్చి. ఎంత బతిమాలిన ఉపయోగం ఆ రోజు. అందుకే దేవుడు మనం బ్రతికించాడు, ఇప్పటి వరకు సజీవంగా ఉంచాడు. కాబట్టి మనం వేడుకొని, ప్రభా నేను అలా ఉండటానికి వీల్లేదు నాయన, నేను చేసిన భక్తి రోషం కలిగిన భక్తి నుంచి చేయాలి. ఏళ్ళ ప్రవక్త వలె రోషం కలిగిన భక్తి మనం అందుకే దేవుడు అంతే లేవీయులను ఎందుకు అన్నాడంటే, వాడు నా స్వాస్థ్యం అని ఎందుకు అన్నాడంటే, వాళ్ళు దేవుని కోసం బ్రతికారు, దేవుని కోసం జీవించారు కాబట్టి వారు నా స్వాస్థ్యము అని దేవుడు మాట్లాడుతున్నాడు. అహరోన్తో కూడా మాట చెబుతాడు, చూద్దాం మాట చూద్దాం. సంఖ్యాకాండం మనం చూసామంటైతే, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 18వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. మరియు యెహోవా అహరోన్తో ఇట్లా, నేను వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇజ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ అహరోన్తో, యాజకుడైన అహరోన్తో దేవుడు మాట్లాడుతున్నాడు. అహరోను, నీకు ఆ దేశంలో నీకు ఏ స్వాస్థ్యం ఉండదో, ఏది ఉండదు, కానీ నీ స్వాస్థ్యాన్ని, నీ పాలు నేనే నీ స్వాస్థ్యాన్ని అహరోన్తో అంటున్నాడు. ఎందుకు అహరోన్తో అన్నాడు ఆ మాట?
అహరోను ఏం చేస్తే అన్నాడు? అహరోను దేవుని కోసం ఆయన ఎంతో పోరాడిన వాడిగా ఉన్నాడు. దేవుని కోసం, దేవుని బిడ్డల కోసము ఎంతో ప్రాణాలు కూడా తెగించి ఆయన ఎంతగా చేసాడో ఒక మాట మనం చదివిన 16వ అధ్యాయం సంఖ్యాకాండంలో మనం చూసినట్టయితే 16వ అధ్యాయం సంఖ్యాకాండంలో మనం చూసినట్టయితే అక్కడ మాట రాయబడి ఉంటుంది. 43వ వచనం 44వ వచనం చదివినట్టయితే, యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు చెలవీగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నువ్వు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. కోపం యెహోవా సన్నిధి నుంచి బయలుదేరెను, తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరుగెత్తిపోయినప్పుడు తెగులు జనుల్లో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్య నిలబడగా తెగులు ఆగెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అహరోను దేవుడు అహరోనుతో మోషేతో చెబుతున్నాడు, మోషే అహరోనులు మీరు పక్కకు తొలగండి, ఈ సమాజాన్ని నాశనం చేస్తారు. ఎందుకంటే ఏ మాత్రం నా మాట వింటలేదు, వీళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నా మీద సణుగుతూ ఉన్నారు, కాబట్టి మీ ఇద్దరు పక్కకు తప్పుకోండి, ఈ సమాజాన్ని ఉండటానికి వీల్లేదని అన్నప్పుడు వెంటనే మోషే అహరోనులు సాగిలపడి దేవుని దగ్గర, ప్రభా అలా చేయొద్దు, వీళ్ళు నీ బిడ్డలు కదా, నువ్వు రక్షించుకున్నవారు, నువ్వు నడిపించుకున్నవారు ఐగుప్తు దేశాల నుంచి, అలా చేయొద్దు ప్రభా అని వాళ్ళు బ్రతిమానుకుంటున్నప్పుడు దేవుడు ఏమాత్రం ఆ మాట ఆలకించలేదు, ప్రార్థన ఆలకించలేదు. ఎందుకంటే దేవుని కోపం వారి మీద మండినప్పుడు ఎంత మాత్రం ఇక అది ఆపే పరిస్థితి కనపడలేదు అక్కడ. అందుకు మోషే అంటాడు అహరోను తోటి, అహరోను నువ్వు త్వరగా ధూపార్తిని ముట్టించుకొని ప్రజల మధ్యకి వేగంగా పరిగెత్తుకొని పోయి వారి మధ్యలో నిలబడి దేవుని దగ్గర ప్రార్థన చేయి, ధూపం వేయి నువ్వు అని అన్నప్పుడు అహరోను ధూపం తీసుకొని, అప్పుడు ఏమైందంటే దేవుని తెగులు మొదలుపెట్టింది. ప్లేగు వ్యాధి అంట అది. ప్లేగు వ్యాధి ప్రజల్లోకి వచ్చేసిందంట. ప్రజల్లోకి వచ్చేసి ఒక పక్కన సమాజం అంతా పడిపోతున్నారు, చాలా వేల మంది చనిపోతున్నప్పుడు ఈ అహరోను మధ్యలోకి పరిగెత్తుకుంటూ పోయి చనిపోయే వారి మధ్యలోకి పోయి, ఎందుకంటే ఒక పక్కన చనిపోతున్నారు, ప్లేగు వ్యాధి వస్తుంది, ఆ తెగులు వస్తూ ఉంది, చనిపోతున్నారు, అయినా కానీ అహరోను పరిగెత్తుకుంటూ పోతున్నాడు. ఎందుకంటే తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ప్రజలు బతకాలి, దేవుని బిడ్డలు బ్రతకాలి, తన ప్రాణం పోయినా పర్వాలేదు అని ప్రాణం అర్పించి పరిగెత్తుకుంటూ ప్రజల మధ్యలోకి వెళ్ళాడు. ఎక్కడైతే పోయి ఆగాడో అక్కడ దాకా తెగులు వచ్చి ఆగిపోయింది. అక్కడి నుంచి ఉన్న వాళ్ళందరూ బ్రతికారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అహరోను ఎక్కడ దాకా నిలబడి ప్రార్థన చేశాడో అక్కడ ముందున్నవారని చనిపోయారు, కానీ అక్కడి నుంచి ఆ తెగులు ఏమాత్రం అడుగు కూడా ముందుకెళ్ళలేదు, ఒక మనిషిని కూడా ఏం చేయలేదు. ఎందుకంటే అహరోను దేవుని ప్రజల్ని కాపాడడానికి ప్రాణాలు తెగించి ముందుకెళ్ళాడు. దేవుని బిడ్డలైన మనుషులు మనం కూడా దేవుడు రక్షించిన తర్వాత మనం కూడా అలాంటి ప్రార్థన మనం చేస్తే ఏ తెగులు ఏ ఏ ఏ ప్రాబ్లం కూడా మనల్ని ఏం చేయలేదు. ఎందుకంటే మనం ప్రాణం అప్పగించి దేవునికి మనం పరిగెత్తుకొని పోయి దేవుని దగ్గర ప్రార్థన చేసినట్టయితే, మనం విసర్జించుకొని ప్రార్థన చేసినట్టయితే దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే అన్నాడు అహరోనుతో, అన్నాడు అహరోను నేనే నీ స్వాస్థ్యాన్ని, నీ పాలు నీ స్వాస్థ్యం నేనే. అందుకే అహరోనుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకంటే అహరోను దేవుని కోసం ప్రాణం ఇచ్చేవాడు ఉన్నాడు, దేవుని ప్రజల కోసం ప్రాణం ఇచ్చేవాడు ఉన్నాడు. ఇంకా రెండు మాటలు మనం చూసినట్టే త్వరగా నేను చెప్పి ముగిస్తాను. ఇంకా రెండు మాటలు మనం చూసినట్టు దేవుని వాక్యం నుంచి పౌలు గురించి మనం చూసినట్టయితే, పౌలు కూడా చాలా శ్రేష్టమైన మంచి మాటలు అంటూ ఉంటాడు. అక్కడ అపోస్తలుల కార్యం మనం చూస్తే 21వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 21వ అధ్యాయము మనం చూసినట్టయితే 10వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఎలాగ బంధించి అన్ని జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెబుచున్నాడు. నేను ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని పౌలును బతిమాలుకొంటిమి. కానీ పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా? నేనైతే ప్రభు అని యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడ్డారు మాత్రం కాదు, కానీ
చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నేను బంధించబడటానికి కాదు, దేవుని కోసం చనిపోవడం కూడా ఇష్టపడుతున్నాను నేను అని. నన్నెందుకు బాధ పెడతారు మీరు? దేవుని కోసం బ్రతుకుతున్నాను, నేను దేవుని కోసం జీవిస్తున్నాను, కాబట్టి ఆయన కోసం నేను చచ్చిపోవడం కూడా ఇష్టపడుతున్నానని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతుంటే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన జీవితం అంతా కూడా దేవుని కోసం, ప్రతిదీ దేవుని కోసం బ్రతకాలి, లేకపోతే దేవుని కోసమే చనిపోవాలి. ఆ మాట చూసినట్టయితే అక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనం చూసినట్టయితే 21వ వచనం రాయబడింది. చూడండి ఒక మాట ఏం రాయబడింది అక్కడ. 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుటకు ఇస్తే, చావు అయితే లాభము. అంటే పౌలు దేవుని కోసం పూర్తిగా ఆయన బ్రతకడానికి లేకపోతే చావడానికి సిద్ధపడుతున్నాడు. నా మట్టుకైతే క్రీస్తు కోసం బ్రతుకుతాను నేను, లేకపోతే చనిపోతా, ఆయన కోసం చనిపోతాను నేను. బ్రతికినా చనిపోయిన ఆయన కోసమే. అంటే ఎందుకు దేవుడు ఇక్కడ పౌరులు కూడా, అంటే ఇలాంటి వారందరూ కూడా దేవుడు వాళ్ళ దేవుడే వాళ్ళకి స్వాస్థ్యంగా ఉన్నాడు. ఇలాంటి వారందరికీ దేవుడే స్వాస్థ్యంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కోసం ప్రాణం ఇస్తున్నారు కాబట్టి, ఆయన కోసం బ్రతుకుతున్నారు, ఆయన కోసం జీవిస్తున్నారు కాబట్టి. ఈరోజు మనము కూడా దేవుని కోసం జీవించే వారికి ఉన్నట్టయితే, దేవుని కోసము మనం ప్రాణమైన అప్పగించే వారికి ఉన్నట్టయితే, దేవుని కోసము ఆయన మనం రోషం కలిగిన భక్తి చేసిన వారికి మనం ఉన్నట్టయితే, దేవుడే మనకు స్వాస్థ్యంగా ఒకరోజు మనము ఈరోజు కొత్త నిబంధనలు చూసినట్టయితే ఇక స్వాస్థ్యాలు ఏమి లేవు. పాత నిబంధనలో కనాన్ దేశంలో స్వాస్థ్యాలు ఇచ్చాడు, భూమి ఇచ్చాడు. కానీ కొత్త నిబంధనలో స్వాస్థ్యాలు భూమి మీద కాదు, పరలోక రాజ్యంలో స్వాస్థ్యం ఇస్తాడు దేవుడు. అందుకే అంటాడు దేవుడు, అంటాడు 25వ అధ్యాయం మత్తయి సువార్తలో అంటాడు కదా, మీకోసం సిద్ధపరిచి ఉన్న రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి, దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా అని, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీకోసం సిద్ధపరిచిన రాజ్యం ఉంది, దాని దాన్ని స్వాధీనం చేసుకోండి అని అక్కడ మాట్లాడతాడు. అంటే దేవుని మీరు గమనించినట్టయితే మన స్వాస్థ్యం ఎవరికైనా కొత్త నిబంధన సంఘం, మనం అందరూ కొత్త నిబంధన సంఘమే. అంతేగాని మనకి ఈ లోకంలో భూమి మీద మన దేవుడు మనకి ఎవడికైనా, మన భూమి ఏంటి, మన స్వాస్థ్యం ఏంటంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలంటే మనము ఆయన బిడ్డలుగా మారిపోవాలి, ఆయన స్వాస్థ్యంగా మనం ఉండాలి. మనము ఆయన స్వాస్థ్యంగా, ఆయన అంటాడు మీరే నా స్వాస్థ్యం అనాలి మనతోటి ఆయన. కాబట్టి ఆయన స్వాస్థ్యంగా మనం ఉండాలంటే మనం కూడా ఆత్మీయంగా బలపడుతూ ఆయన వాక్యం కోసం మనం ముందుకు కొనసాగుతూ, భక్తి రోషం కలిగిన భక్తి మనం చేస్తూ ఆ విధంగా ముందుకు కొనసాగినట్టయితే దేవుడు మనకు కూడా స్వాస్థ్యంగా ఉండేవాడిగా, ఎవరైతే అహరోనుతో మాట్లాడాడో, లేవీలతో మాట్లాడాడో, అలాగా మనతో కూడా దేవుడు పౌలును కూడా ఆయన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. అలాగే దేవుడు మనతో కూడా మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. ఇంకా మనం చాలా చూస్తే విషయాలు చాలామంది వాళ్ళు చెప్పుకోవచ్చు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని కోసం మరణించారు. మేము దేవుని కోసం మరణిస్తాం, మీ విగ్రహాలు మేము చెయ్యం, అలాంటి ఏమి చెయ్యం, మేము దేవుని కోసం మరణిస్తామని షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడిపోయారు. దాంట్లో పట్టడానికి ఇష్టపడ్డారు కానీ విగ్రహారం చేయడానికి ఇష్టపడలేదు. దానియేలు కూడా దేవుని కోసం చనిపోతానికి చిత్తపడ్డాడు ఆయన. కానీ ఆ సింహాల నోళ్ళు మూసివేసి దేవుడు మరలా ఆయన కాపాడాడు. అంటే దేవుని కోసం బ్రతికే వారికి ఆయనే స్వాస్థ్యంగా ఉంటాడు. మన పరలోక స్వాస్థ్యం ఈరోజు మనం కూడా ఒక స్వాస్థ్యం పొందుకోవాలంటే పరలోకంలో మనం దేవుని కోసం బ్రతికే వారికి ఉండాలి. ఈ లేవీలు కానీ మోషే చెప్పినప్పుడు లేవీలు ఏం చేశారు? ఆ కత్తి నడుము కట్టుకున్నారు, ఎవరిని చూడలేదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఈ లోక సంబంధించిన ఏ సంబంధాలు లేవు, బంధాలు లేవు, బాంధవ్యాలు లేవు, ఏమీ లేవు, అన్నీ చూడలేదు. కానీ వాళ్ళు కళ్ళు మూసుకొని విగ్రహాలందరూ హతం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు మనము కూడా ఏదో ఎవరిని చంపమని దేవుడు మాట్లాడట్లేదు, కానీ అలాంటి వారితో మనం దూరంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వారితో మనం ఎడంగా ఉండాలి. ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన ప్రజలు, మనం దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు మనం. కాబట్టి అలాంటి ప్రజలైన మనము ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే రోజు రోజుకి మన దేవుడు మనతో చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు ఎక్కడ మనం విడిచిపెట్టి ఏ రోజుకి రోజు మర్చిపోయామంటే మనం పరలోక రాజ్యాన్ని సమీపించలేము మనం. ఎందుకంటే పరలోక రాజ్యం సమీపంగా ఉంది, దేవుడు వస్తున్నాడు, రాబోతున్నాడు. మన స్వాస్థ్యం సంపాదించుకోవాలి. మనము కనాన్ దేశానికి వెళ్ళి ప్రజలు ఎలా స్వాస్థ్యాలు సంపాదించుకున్నారో వాళ్ళు, మనం కూడా స్వాస్థ్యం సంపాదించుకోవాలి పరలోక రాజ్యంలో. అది సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఆయన మనకి స్వాస్థ్యంగా దేవుడు ఉండాలి, దేవుని ప్రజలుగా మనం ఉండాలి. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అన్నీ కూడా మనం కూడా, దేవుడు మనతో కూడా మాట మాట్లాడు, నేనే మీకు స్వాస్థ్యాన్ని అని యేసు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే మనం ఏర్పరచుకున్నాడు. మీరు నా సొత్తు అంటున్నారు, నేను మిమ్మల్ని కొన్నాను, రక్తం పెట్టి కొన్నాను, మీరు నా సొత్తు, నా ప్రజలు అంటున్నాడు. కాబట్టి ఆయన సొత్తుగా ఉన్న మనము, ఆయన ప్రజలుగా ఉన్న మనము ఆయన సన్నిధిలో ఆయన స్వాస్థ్యాలు సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనం ఆయన సన్నిధిలో భయపడుతూ ఉండాలి. ఒక భయం కలిగిన భక్తి మనం చేస్తుండాలి, రోషం కలిగిన భక్తి చేయాలి, ఆయన కోసం చనిపోవడానికి సిద్ధపడాలి.
ఆయన కోసం ఆయనే మాకు కావాలి. ఈ లోకం సంబంధించి మాకు అవసరం లేదు. ఏమైనా లోకం సంబంధించిన ఉన్నా కానీ ఇవి మావి కాదు అన్నట్టుగా ఉండాలి. ఉండాలి బ్రతకటానికి. అవి మాకు కాదన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టిపోతాయి ఇవన్నీ కూడా. కాబట్టి మనం మన మనస్సు కూడా, మన ఆలోచన కూడా దేని మీద, ఈ లోకం మీద మనం కేంద్రీకరించొద్దు. మన మనస్సు, మన ఆలోచన దేవుని మీదే ఉంచాలి. ఎందుకంటే దేవుడు స్థిరంగా ఉండేవాడు. దేవుడు నిత్యం ఉండేవాడు. ఈ మనుషులు కావచ్చు, ఈ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు విడిచిపెట్టిపోయేవాళ్ళు కాబట్టి వాళ్ళ మీద అలాగ మనము ఉండాలంటే ఉన్నారంటే ఉన్నారు. అలాగ మనం ఉండాలి. పౌలు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి అలాగ మనం కూడా ఉందాం. అలాంటి భక్తి మనం చేద్దాం. దేవుడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దేవుడు మనతో మాట్లాడి ఉండగా, అవునయ్యా ఇదిగో తండ్రి మీరే మాకు స్వాస్థ్యంగా ఉండాలి ప్రభా. పాత నిబంధనలు అయితే ప్రభా కనాను దేశాన్ని